నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నేను మీ అంకిత. కేకే అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఓ సంచలనం అని చెప్పొచ్చు. ఆంధ్రలో జరిగిన ఎన్నికల్లో నిక్కచ్చిగా తనదైన ఒపీనియన్ ని చెప్పి శబాష్ అనిపించుకున్నారు. అలాగే చూసుకుంటే ప్రజల నాడి పర్ఫెక్ట్ గా చెప్పడంలో ఆయనే సాటి అని చెప్పొచ్చు. అలాగే చూసుకుంటే ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు అంటే పీకేలు గీకేలు ఇక ఎవరూ లేరు, మొత్తం అంతా కేకేనే అనేసి తెలుగు ప్రజలంతా ఒక ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు హర్యానా అలాగే చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ లో జరగబోయే ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం విజయాన్ని కైవసం చేసుకోబోతుంది, అసలు కేకే సర్వే ఏం చెప్పబోతుంది అన్న విషయాలను అయితే డైరెక్ట్ గా కేకే గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సంబంధం లేదు, చెప్పండి. నమస్తే. అంతుంది మీ గురించి కూడా. సార్, ఇప్పుడు హర్యానా జమ్మూ కాశ్మీర్ లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో అసలు కేకే సర్వే మరి ఏం చెప్పబోతుంది, ఏ ప్రభుత్వం విజయాన్ని కైవసం చేసుకోబోతుంది? ఎగ్జిట్ పోల్స్ మీరు ఏపీ చూసుకుంటారు కాబట్టి అదే విధంగా సింగిల్ నెంబర్ జిల్లాల వారీగా ఎలా వస్తుంది చెప్పుకుంటూ ఏ అంశాలు దానికి ప్రభావం చూపించని చెప్తాం సింగిల్ నెంబర్. బట్ దీని ముందు ఢిల్లీ ప్రెస్ మీట్ లో ఆల్రెడీ బహిర్గతం చేసిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ ఓడిపోబోతుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవబోతుంది. ఇదే కాదు, మీరు అబ్జర్వ్ చేసుకుంటే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, లేదా తమిళనాడు కావచ్చు, రాబోయే ప్రతి ఎలక్షన్స్ లో ఎక్కడైతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయో అక్కడ సీట్లు ఎక్కడైతే 1-1 జరుగుతున్నాయో అక్కడ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ కాంగ్రెస్ ఓటు గెలిచేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసాము. ఇదే విధంగా జరిగితే మటుకు బీజేపీ గెలవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది, అసంభవం లాగా ఉంటుంది. అంటే ఈ ప్యాటర్న్ లో సోకాల్డ్ పాలిటిక్స్ ఏదైతే చేస్తుందో ఓవర్ ఓట్ బ్యాంకింగ్ ఎప్పుడు ఉంటుంది బీజేపీ, బట్ ఆ కరువు అయితే మిస్ అవుతుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవబోతుంది. అది మేము ముందుగా చెప్తాం. మేబీ 1 year 2 years కు మేబీ దేశవ్యాప్తంగా అందరూ తెలియవచ్చు. అట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీ గారి ఇమేజ్ పెరుగుతుందని ఈ ఆల్రెడీ విషయాలు మేము ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అంటే ఇంత ఖచ్చితంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారు, రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరుగుతుంది అని. సో అంటే ఎలా క్యాలిక్యులేట్ చేశాడు అంటారు? అంటే అబ్జర్వేషన్ అండి. మామూలుగా మనం ఏ పార్టీ వైపు నుంచో ఏ వ్యక్తుల వైపు నుంచో కాదు. ఇప్పుడు మాకు బీజేపీ ఓడిపోయినంత మాత్రం ఆనందం కాదు, కాంగ్రెస్ గెలిచిపోతుందంటే బాధ కాదు. సో అది ఏపీ అయినా అంతే, ఎక్కడైనా అదే ప్యాటర్న్ లో ఉంటుంది. బట్ మేము వెళ్తున్నటువంటి ఒక ప్రాసెస్ అయితే నమ్ముతాం కదా, ఇలా చేస్తున్నాము మనం, ఈ సర్వే ఇలా చేస్తామని. ప్లస్ ఇప్పుడు ఏంటి, ఫస్ట్ టైం మనం నేషనల్ వైడ్ గా వెళ్తున్నాం. ఇప్పుడు వరకు మనం ఏదో లోకల్ గా తెలుగు వాళ్ళ వరకు చేసుకుంటూ అలా ఉంటున్నాం, బ్రాండింగ్ వచ్చింది. బట్ ఇంకొంచెం హర్యానా చేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా ఇంకా మోర్ అటెన్షన్ డ్రా చేస్తాం. సరే, హర్యానా ముందు మహారాష్ట్ర స్టార్ట్ చేసాం, మహారాష్ట్ర పోస్ట్ పోన్ అయింది కదా, సో హర్యానాతో కాన్సన్ట్రేట్ చేద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్ తో కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. సో చూస్తుంటే ఓవరాల్ గా నెంబర్స్ అన్ని రాష్ట్రాలు చూస్తున్న అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మేము ఉన్నటువంటి ప్రిడిక్షన్స్, ఈ నెంబర్స్ ఎలా వెళ్తే ఇలా ఉంటుంది, ఈ రోజుకే ఎలా ఉందంటే రేపు ఇంకా తగ్గుతుంది. సో ఇవన్నీ ప్రిడిక్ట్ చేసి అబ్జర్వ్ చేసి చెప్తున్న నెంబర్స్, అంతేగాని ఎమోషనల్ గా దానికి ఎటువంటి కనెక్షన్స్ లేవు. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో ఎలాంటి సర్వే చేసారు అండ్ మహారాష్ట్రలో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మహారాష్ట్రలో స్టార్ట్ చేసిన యాక్చువల్లీ మేము అనుకుంది ఏంటంటే మహారాష్ట్ర చేద్దాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మనం ఎవరు ఆర్డర్ ఇస్తారు ఎవరు ఆర్డర్ సంబంధం లేకుండా మన ఓన్ మనీతో మహారాష్ట్ర స్టార్ట్ చేద్దాం. బికాస్ మహారాష్ట్ర ఇది సెంటర్ పాయింట్ మనకి. ఏంటంటే మీకు ఎకనామిక్ పరంగా చూసుకుంటే డబ్బులు ఖర్చు పెట్టే రాష్ట్రాలు ఉంటాయి, డబ్బులు రిటర్న్ ఇచ్చే రాష్ట్రాలు కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు మొత్తం హర్యానాలో గురుగ్రామ్ ఒకటి ఎక్కువ రిటర్న్ ఇస్తుంది, స్టేట్ కావచ్చు, కంట్రీ కావచ్చు. అలాగే ఢిల్లీ కావచ్చు, అలాగే మహారాష్ట్ర కావచ్చు, అలాగే హైదరాబాద్ కావచ్చు. ఇలా కొన్ని ప్లేసెస్ మాత్రమే రిటర్న్ గవర్నమెంట్, అంటే ఎకనామికలీ మోర్ స్ట్రాంగ్ ప్లేస్ ఉంటాయి. ప్లస్ మహారాష్ట్ర దాంట్లో ఇంకొక విధంగా అందరూ అబ్జర్వ్ చేసే, ఎందుకంటే సెంట్రల్ అది మనకు బిజినెస్ పరంగా సెంట్రల్ ప్లేస్, మీడియా పరంగా సెంట్రల్ ప్లేస్, లేదా బాలీవుడ్ పరంగా సెంట్రల్ ప్లేస్. ఇంకో అబ్జర్వ్ ముంబై అంటే దానికి ఒక స్పెషాలిటీ ఉంది. సో మనం ముంబై కొట్టే ఖచ్చితంగా అది మనకు ఎంట్రీ పాయింట్ ఉంటుంది, ఆ బ్రాండ్ ఇంకా ఎక్కువ చేయొచ్చని మేము డిసైడ్ అయ్యాం. బట్ మహారాష్ట్ర పోస్ట్ పోయి దానికి ముందు మనకు ప్రీ ఫైనల్ లాగా హర్యానా వచ్చింది. సరేలే మనం కొంచెం హోల్డ్ చేద్దాం మహారాష్ట్ర, తర్వాత ముందు హర్యానా చేద్దాం, హర్యానా స్టార్ట్ చేసాం. హర్యానా నెంబర్స్ ఎలా వస్తున్నాయి? అంటే ఏపీలో చూసుకుంటే ఎలక్షన్స్ లో మీరు ప్రిటెక్ట్ చేసినట్టుగానే అసలు రిజల్ట్ కూడా అలాగే వచ్చినాయి. అంటే ఏపీలో ప్రభుత్వం వచ్చి ఇప్పటికే 4 months అయింది. సో ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అనుకుంటున్నారు? అంటే ప్యారల్ గా ఇప్పుడు మా ఆఫీస్ లో ఎవ్రీ 15 days కో 1 month కో ప్రెస్ మీట్ పెట్టి ప్రతి స్టేట్ గురించి చెప్పాలని అనుకుంటున్నాం, ప్లాన్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం మనం ఓన్ స్టేట్స్ కాబట్టి ఏపీ కానీ తెలంగాణ కానీ
ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎక్కడ వర్క్ జరుగుతున్నా ఇక్కడ ప్యారల్ అయితే ఒకటి కొంచెం టీము దాని మీద సర్వే పాయింట్స్ మీద పథకాల మీద ఎలాంటివి అనుకుంటున్నారు లేదా ఇసుక మీద కావచ్చు ఇంకోటి కావచ్చు రకరకాల ఫ్యాక్టర్స్ మీద చేపిస్తున్నాం. బట్ ఆ శాంపుల్స్ అన్ని డీటెయిల్ గా ప్రెస్ మీట్ హర్యానా అయిన తర్వాత ఎక్స్ప్రెస్ చేద్దామని. బట్ నేను వేరే మీడియా ఛానల్స్ కి లేదా ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చి నేను లేదా మీరు చూస్తున్న సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతుంది. నేను చెప్పింది ఏంటంటే ఓవరాల్ గా రిపీట్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి హైప్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో అంత అయితే లేదు. ఇంకా పీపుల్ ఎక్స్పెక్ట్ చేసి ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇంకా బెటర్ గా చేయాలి. సెకండ్ పాయింట్ మేజర్ గా నేను డిస్కస్ చేసింది, మీరు ప్రతి ప్రెస్ మీట్ లో ప్రతి అంశంలో మీరు ఇష్యూస్ మీద అంశాల మీద ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మీద మీరు ఏం చేయగలుగుతున్న మీద ఏం చేయలేకపోతున్న మీద ఎందుకు చేయలేకపోతున్న మీద ఎప్పుడు చేస్తున్నామని ఎలా చేస్తున్నామని వీటి మీద ఎక్కువ డిస్కస్ చేయండి. రాదర్ ప్రతి పాయింట్ వైఎస్ఆర్సీపీ ఇలా చేసింది వైఎస్ఆర్సీపీ ఇలా ఉన్నప్పుడు ఇలా చేసింది అని చెప్పి మీరు ఆల్వేస్ మీరు పుల్ చేస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ ఎంత బ్రాండ్ ఇమేజ్ పెంచుకుందానికి ట్రై చేస్తున్న పక్కన పెడితే మీరు ఎక్కువ బ్రాండింగ్ తయారు చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు. సో మీరు జస్ట్ కాన్సన్ట్రేట్ అని ఎవరో కొన్ని అవసరమైన దగ్గర ఉంటాయి, వాళ్ళు ఏదో కమెంట్ చేశారు కొన్ని దానికి రిప్లై చెప్పాల్సి వస్తుంది, అంతవరకే కానీ ప్రతి దగ్గర తీసుకురావద్దు. ఇది దీస్ ఆర్ ది 2 స్టేట్మెంట్స్ ఐ మేడ్. అండ్ మిగతా డీటెయిల్స్ నేను ఆబ్వియస్ గా మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నంబర్స్ పరంగా అంశాల పరంగా పాలసీల పరంగా ఎవ్రీ అంశం కూలంకుషంగా 1-2 గంటలు కూర్చొని విశదీకరించి చెప్తామని చెప్పాం. ఓకే. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, సో ఆయన మీద ప్రజలు ఎంతగా హోప్స్ పెంచేసుకున్నారు అంటే మనం అసలు చెప్పక్కర్లేదు, అది రిజల్ట్ లోనే మనకైతే అర్థమైపోయిందని చెప్పొచ్చు. సో ఆయనకి ప్రజలకి ఇప్పుడు ఆయన చేసిన పనితీరు ఎట్లా అనిపిస్తుంది, ప్రజల నుంచి ఆయనకి ఎలాంటి స్పందన ఉంది అని మీరు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సంబంధం లేకుండా చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. మిగతా చోట్ల వైఎస్ఆర్సీపీ మనోడు గెలిచినా కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గెలవాలి పిఠాపురంలో అనుకున్న సెక్షన్ కూడా పెరిగింది. అంటే ఆ లెవెల్లో అపోజిషన్ వాళ్ళు కూడా పిఠాపురంలో గెలవాలి పవన్ కళ్యాణ్ ఒక్కరు గెలవాలి అనుకున్నట్టే అపోజిషన్ వాళ్ళు. సో ఆ భావజాలను తీసుకొచ్చారు. ఆబ్వియస్ గా ఓన్ గా ఉన్నటువంటి పార్టీ సభ్యులు కానీ లేదా ఫాలోయర్స్ కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు కానీ వీరందరికీ ఇంకా ఎక్కువ బలంగా ఉంటుంది. సో వాళ్ళు అనుకున్నట్టే పోటీ చేసిన దగ్గర ఇలా గెలిచారు. మోస్ట్లీ మేబీ వాళ్ళు కూడా బిలీవ్ చేసి ఉంటారు, ఎగ్జిట్ పోల్స్ చేసినప్పుడు పోటీ చేసిన 21 స్థానాలు 21 స్థానాలు గెలుస్తున్నారు చెప్పినప్పుడు లేలే కేకేదో చెప్తున్నారు, ఒక చోట 2 చోట్ల ఓడిపోతుంది, ఇక్కడ 3 చోట్ల ఓడిపోతుంది, మాట 20 వస్తాయి అనుకుంటున్నారు. మేబీ నాకు తెలిసి క్లోజ్ గా అసోసియేషన్ చాలా మంది ఉంది కాబట్టి పెద్ద వాళ్ళ క్లోజ్ నాయకులు కూడా అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు కొన్ని నియోజకవర్గాలు. సో ఇప్పుడు ఆఫ్టర్ కమింగ్ టు పవర్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఇంకా మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు రియాలిటీ, ఇప్పుడు మీకు జాబ్ వచ్చే వరకు జాబ్ కోసం ప్రిపేర్ అవుతారు. జాబ్ వచ్చాక మనం ఎలా ఇంటర్వ్యూ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి డిక్షన్, నేను కెమెరా ఎలా ఫేస్ చేయాలి అన్నప్పుడు సో మోర్ ఎక్కువ ఆడియన్స్ మిమ్మల్ని చూస్తున్నట్టే పవన్ కళ్యాణ్ గారి అబ్జర్వేషన్ ఇంకా క్లోజ్ గా ఉంటుంది, ఎలా డిసిషన్ తీసుకుంటారు. సో అదర్ దెన్ టీడీపీ, అదర్ దెన్ వైసీపీ, అదర్ దెన్ బీజేపీ మీరు యూనిక్నెస్ గా ఏం చేసి తీసుకొస్తున్నారు అనేది మీ మీద అబ్జర్వేషన్స్ ఎక్కువ ఇంకా క్లోజ్, అంటే ఒక మెయిన్ హీరోని చూస్తున్నట్టే చూస్తుంటారు. సో ఒకటి ఆబ్వియస్ గా పార్టీలో వాళ్ళ సభ్యులు గాని జనసేన కార్యకర్తలు కానీ వ్యక్తిగతంగా ఏం కోరుకుంటారంటే ఎప్పటికైనా మా వాడు సీఎం అవ్వాలి, ఎప్పటికైనా మా వాళ్ళు ముందుకు ఉండాలి. అలా కాకుండా వేరే వాళ్ళు ఏం చేస్తుందంటే ఈ లోకల్ గా బాడీస్ లో కానీ ప్రభుత్వ పథకాల్లో ఎటువంటి చేంజెస్ గొప్పగా తీసుకురాగలుగుతున్నారు లేదని. సో ఈ క్లోజ్ అటెన్షన్ అనేది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నంతగా ఇంకెవరి మీద అంత హైగా ఉండదు. దాన్ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేసుకుంటారని ఇప్పుడైతే బిగినింగ్ స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నారు. మిగతా 4.5 years మీద చూడాలి మనం. అవును, డ్యూటీ సీఎం కాకుండా ఇంకేమైతే సీఎం అయి ఉంటే బాగుండేది అనేసి కోరుకుంటే తప్పలేదు, ఎవరు కోరుకుంటారు. అవును, బట్ నెంబర్స్ పరంగా కావచ్చు, వాళ్ళు ముందుగా తీసుకున్నటువంటి దాని ప్రకారంగా లేదా వాళ్ళు డిమాండ్ చేసిన దాని ప్రకారంగా కావచ్చు, ప్రాక్టికల్ గా అప్పుడున్న డిసిషన్ తీసుకున్న దాని ప్రకారం వెళ్తుంది కదా ఇప్పుడు. అండ్ ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం ఎలా ఉంది అనుకుంటున్నారు? అంటే మొన్న ఫస్ట్ రేవంత్ రెడ్డి అనే ఒక సీఎం ఉన్నారు అని కామన్ ప్రజలు లేదా మామూలు కూడా ఐడెంటిఫై చేసి ఇతని పరంగా ఈ ప్రాజెక్ట్ వచ్చింది లేదా ఇది జరుగుతున్న డిస్కషన్ వచ్చింది. ఓన్లీ హైడ్రా ముందు ఎన్ని పాలసీస్ చేసుకున్నా లేకపోతే ఎన్ని ట్రై చేసినా లేదా అపోజిషన్ వాళ్ళు తిట్టినా వీళ్ళు వాళ్ళ అపోజిషన్ తిట్టినా కామన్ ఆడియన్స్ మధ్యలో అయితే వెళ్ళలేదు. నేను నంబర్స్ పరంగా చెప్తాను, డీటెయిల్ గా చెప్తున్న తర్వాత హైడ్రాలో ఆబ్వియస్లీ మీకు తెలిసినట్టే 2 విభిన్నమైన కోణాలు. ఒకటి ఓవరాల్ ప్రజలు హర్షిస్తున్నారు, దూరంగా ఇట్లా ఉండాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు మీరు ఒక బిజీ మెయిన్ రోడ్ లో షాప్స్ ఎక్స్టెండ్ చేశారనుకోండి, షాప్ వాళ్ళు బాధపడతారు. బట్ మెయిన్ రోడ్ ఫ్రీగా ఉంటే ఇంత ముందు పోలిస్తే ట్రాఫిక్ తగ్గిందిరా బాబు, మంచి పని రా బాబు అనుకుంటారు. సో ఓవరాల్ చూసుకుంటే ప్రజలు హర్షించేది ఒకటి. బట్ సెకండరీ మనకు ఎక్కువ కామన్ పీపుల్ ఒక లోన్లు కట్టుకొని 30 సంవత్సరాలు ఈఎంఐ కడుతూ దాంట్లో నివసిస్తూ ఇప్పుడు టక్కన మేము కూల్ చేస్తామంటే మరి ఇప్పుడు దాకా కుటుంబం నడిపిన దాని మీదే ఈఎంఐ కట్టుకున్నాడు, నిలబెట్టుకున్నాడు, బ్యాంకు లోన్లు కట్టాలి, ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంటుంది. దానికి మీరు పర్ఫెక్ట్ గా ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఇవ్వగలిగితే అప్పుడు కూడా కొన్ని వస్తాయి. బట్ మాక్సిమం మీరు సాల్వ్ చేయగలిగితే అది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హర్షించే విధంగా జరుగుతుంది.
అండ్ మీరన్నట్లుగానే హైడ్రా అనేది అసలు హైదరాబాద్ లో ఎలా చేసేసిందంటే ప్రతి ఒక్కరు ఒక నెగిటివ్ థాట్ అనేది వచ్చేసింది. రేవంత్ రెడ్డి సర్కార్ అనగానే ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా ప్రతి ఒక్కరు కరెక్ట్ కాదు. అదే చెప్పింది, దీంట్లో బాధింపబడే వాళ్ళు రెండు రకాలండి. ఒకటి మధ్య తరగతి లేదా పేదవాళ్ళు లేదా గుడిసి వేసుకున్న వాళ్ళు అనుకోండి, అక్కడ చాలా సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు. లేదు పెద్ద హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ లేదా హాస్పిటల్స్ లేకపోతే స్కూల్స్ లేకపోతే ఇండస్ట్రీస్ ఏదో పెట్టినారు అనుకోండి, వాళ్ళు వీళ్ళు కూడా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళు కూడా కోట్లు, ఇప్పుడు మీరు మనకి ఏంటంటే సహజంగా డబ్బున్న వాళ్ళ పట్ల కొంచెం ఈర్ష్య, కొంచెం కోపం సహజంగా వాళ్ళేంటి అనేది ఒక చిన్న ఎవరికైనా ఒక లేయర్ ఉంటుంది. వాళ్ళకి ఆ బాధ ఉంటుంది, ఎంత చెట్టుకు అంత కాలంటే వాళ్ళ లోన్స్, వాళ్ళ ఈఎంఐలు, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. బట్ పీపుల్స్ పర్స్పెక్టివ్ లో కొట్టేయాలి, అది మటుకు కూల్చేయాలి అన్నట్టు ఉంటుంది. బట్ అది మధ్యతరగతి వాడు ఎవరైనా బాధపడుతున్నప్పుడు లేదా పేదవాళ్ళు బాధపడుతున్నప్పుడు ఆఫీస్ కనెక్ట్ అవుతారు. ఇది కరెక్ట్ కాదు కదా, ఇది కూడా ఏదైనా సొల్యూషన్ ఇవ్వాలి. సో ఓవరాల్ గా అందరూ దాన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు వ్యతిరేకించేది బాధపడేది ఏంటంటే ఈ మధ్యతరగతి కానీ బిలో మధ్యతరగతి కానీ పేదవాళ్ళు కానీ ఎవరైనా కానీ వీళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి దాచుకున్నటువంటి లేదా ఈఎంఐలు కట్టుకున్నటువంటి ఇల్లు కూల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సరైన ఆల్టర్నేటివ్ చూపిస్తే బాగుంటుంది అనేది. కానీ ఓవరాల్ గా చెరువులు మీద పర్స్పెక్టివ్ లో మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ దాన్ని స్వాగతిస్తున్నారు. అయితే ఈ హైడ్రా వలన కాంగ్రెస్ పైన తెలంగాణలో ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు అంటారా నెగిటివ్ గా? నేను అదే చెప్తున్నాను, ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు అన్నట్టు. నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది, బట్ అది మీరు బ్యాక్ సైడ్ వచ్చి టాప్ వ్యూ లో ఈగల్ వ్యూ లో చూసారంటే హర్షించే వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. నిజంగా మీరు ఇది కూల్చేది, మీరు కట్టేది ఏంటి, కూల్చేదని కట్టేదని డెవలప్మెంట్ ఏం చేస్తున్నారు, ఫర్దర్ గా బెనిఫిట్స్ ఏం పొందిస్తున్నారు, అట్లాంటివి. ఇదేంటే ఉన్నది అడ్డంకులుగా ఉండేది రిమూవ్ చేయడానికి మీరు కొత్త రోడ్లు వేస్తున్నారు, వేయాలి కదా అట్లాంటివి. అయితే ఇప్పుడు ఏపీని తెలంగాణని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏపీ పనితీరు బాగుంది అంటారా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం పనితీరు బాగుందా? అంటే రెండు మనకు ఒక కామన్ తెలుగు లాంగ్వేజ్ ఉంది కాబట్టి రెండు కంపేర్ చేసేది రెడీ కాదండి. ఇది ఆల్రెడీ బండి రన్ అవుతున్నటువంటి బండి, దాన్ని స్లో చేయాలా, గేర్ మార్చాలా, పెంచాలనేది అది ఒక 10 సంవత్సరాలుగా బాగా బలంగా స్టార్ట్ చేద్దామని కొడుతూనే ఉన్నాం. ఇంకా ఆ ఫార్మాట్ లోకి సర్కుల్ రాలేదని పోయినసారి టీడీపీ ఓడించి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి ఓడించి టీడీపీకి ఇచ్చారు. ఎప్పుడైతే ఆ బండి రోల్ అవుతుందో, ఎకనామికల్ గా రన్ అవుతుందో, ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ కి వస్తుందో, ఎక్కడైతే రోడ్స్, హాస్పిటల్, స్కూల్స్ మంచిగా డెవలప్ అవుతాయో అప్పుడు దాని మీద మనం రెండు కంపారిజన్ కరెక్ట్ అవుతాయో. ఇప్పుడు మేబీ రైట్ నౌ ఓవరాల్ గా చూస్తే రెండు కంపారిజన్ కరెక్ట్ కాదు. ఓకే. అండ్ తెలంగాణలో చూసుకుంటే రేవంత్ రెడ్డి పనితీరు ఎట్లా ఉంది అనిపిస్తుంది మీకు? అంటే ఫస్ట్ చెప్పాను, ఫస్ట్ హైడ్రా తప్పితే దాని ముందు ఆయన చేసిన ఏ పనులు కానీ ఏ ఇమేజ్ కానీ లేదు. ఫస్ట్ హైడ్రా మీదతో స్టార్ట్ అయింది. ఇంకా మీదట ఇంకా ఉండేటువంటి 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎటువంటి పనితీరులు చూపిస్తారు అనే దాని మీద ఆధారపడుతుంది. అంటే ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం పైన మీ అంచనా ఏంటి అంటారు? ఎట్లా మేడం? లైక్ ఇప్పుడు బిఆర్ఎస్ చూస్తే బీజేపీతో విలీనం కాబోతుంది అన్న గాసిప్స్ వస్తున్నాయి. మరో పక్కన చూసుకుంటే కాంగ్రెస్ తో విలీనం కాబోతుంది అనేసి అంటున్నారు. బిఆర్ఎస్ బీజేపీతో విలీనం ఒకళ్ళు తీసుకుంటే ఎవరు అప్డేట్ లేదు, ఎవరి ఇష్టం అది. బట్ ఇట్స్ రాంగ్ డిసిషన్ అవుద్ది అనుకుంటున్నాను. బికాస్ వన్ ఫ్యాక్టర్ ఏంటంటే నేను నంబర్స్ పరంగా చెప్తున్నాను, పీపుల్స్ కూడా ఇంకా స్టిల్ దే ఆర్ పీపుల్ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ కేసీఆర్ కంపారిటివ్లీ బెటర్ అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ మీరు ఓవరాల్ పాలిటికల్ గా చూసుకుంటే మీకు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, జనసేన ఉంది. ఇవన్నీ స్టేట్ కి సంబంధించిన పార్టీలు, సెంట్రల్ పార్టీస్ కాదు. ఏం సెంట్రల్ పార్టీలు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకే వాటి యొక్క పనితీరు కానీ వ్యవస్థ కానీ. మీకు తెలంగాణకు వస్తే ఇంకో స్టేట్ పార్టీ ఏంటి, లోకల్ పార్టీ ఏమున్నాయి, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సెంట్రల్ పార్టీ. సో ఆబ్వియస్లీ రేపు ఈ రోజు కాబట్టి రేపు మనుగుడు ఉంటుంది. మీ కేసీఆర్ కాబట్టి కేటీఆర్ కానీ ఎవరైనా వాళ్ళు ముందు తీసుకెళ్ళితే వాళ్ళకి అప్పుడు ఆ మనుగుడు ఉంటుంది. బట్ అంత స్ట్రాంగ్ గా వాళ్ళు బిలీవ్ చేయాలి వాళ్ళ మీద, ఈ రోజు కాబట్టి రేపైనా ఉంటుంది కదా అని. బట్ వాళ్ళకి నమ్మకం లేకపోతే మనం ఏం చేయాలి. అండ్ ఇప్పుడు చూసుకుంటే కవిత ఎప్పుడైతే జైలు నుంచి రిలీజ్ కాబోతున్నారు అన్న టైంలో ఎక్కువగా వచ్చిన వార్తలు ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ వెళ్లి బీజేపీతో విలీనం కాబోతుంది అనేసి అంటున్నారు. అసలు బీజేపీతో విలీనం కాబోతుంది అన్న దానికంటే ముందు అసలు నిజంగా బిఆర్ఎస్ పార్టీ విలీనానికి ఒప్పుకుంటుందనేసి అంటున్నాడు. అనుకోవట్లేదండి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బిఆర్ఎస్ కి ఇది కొత్త కాదు. కాంగ్రెస్ లో విలీనం అయిపోతుంది, బీజేపీ అయిపోతుంది, లేకపోతే స్టార్టింగ్ టిఆర్ఎస్ స్టార్ట్ పెట్టినప్పటి నుంచి ఆ కాన్సెప్ట్ లో మొదలైంది కాన్సెప్ట్. సో ఆబ్వియస్ గా జనాల పర్స్పెక్టివ్ ఏంటంటే ఇప్పుడు స్ట్రాటజీ మేము ఎవరికైనా చెప్తున్నా లేకపోతే ఇంకోటి ఇలా చెప్తున్నా, మాకంటే ప్రజలు ఏంటంటే ఒక 4-7 అడుగులు ముందుగానే ఆలోచిస్తుంటారు అనమాట. ఎందుకు కవిత రిలీజ్ చేశారు, ఏదో సెటిల్మెంట్ అయి ఉంటది కదా, ఏదో ఒప్పందం తీసుకున్నారేమో, లేదా 2-3 మీడియా ఛానల్స్ లో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోతుందని, అవును కదా చూసావా విలీనం అయిపోతుందని అంటే ఒక నోషన్ క్రియేట్ అవుతుంది. ఒకటి ఏంటంటే
నిజంగా ఉన్న పర్స్పెక్టివ్ ని మీకు దానికి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ లేదా వారి దాంట్లో ఆ నోషన్ రన్ చేస్తారు. అవును కదా, మనం ఎందుకు ఆలోచించకూడదు ఆ విధంగా అని. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి జాబ్ నుంచి తీసేయాలి అని మీ చుట్టుపక్కల డిసైడ్ అయ్యారు అనుకోండి. మీ చుట్టుపక్కల కొలీగ్స్ దీనికంటే బెటర్ ఆపర్చునిటీ ఉన్నాయి కదా చెప్పి నలుగురు మీరు ఎవరు కలిసినా చెప్తున్నారు అనుకోండి, మీరు కూడా అలాగే థింక్ చేస్తూ ఉంటారు. పీపుల్స్ పర్స్పెక్టివ్ కూడా అలాగే మారుద్ది సేమ్. సో ఆ ప్యాటర్నే కానీ ఐ డోంట్ థింక్ సో. అయితే అసలు బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కేటీఆర్ చాలా నష్టపోయారని, చాలా డల్ గా ఉంటున్నారనేసి కూడా ఒక టాక్ వచ్చింది. అంటే మరి ఆయన సైలెంట్ గా ఉండి నెక్స్ట్ ప్లాన్స్ చేస్తున్నారు అనేసి అంటారా ఏంటి? ఆబ్వియస్లీ అనలైజ్ చేస్తుండొచ్చాము అనుకుంటున్నాను. సైలెంట్ అయ్యారు, కొంచెం ఇబ్బంది పడ్డారు, ఇంత ముందు రాలేదంటే ఆబ్వియస్లీ ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూస్ గా చూశారు గవర్నమెంట్స్ ని వాళ్ళు మొత్తం ఓవరాల్ గా. తర్వాత దాదాపుగా 10 years పాటు అబ్జర్వ్ చేశారు. సో ఇప్పుడు సడన్ గా ఆ పవర్ ఎవరైనా ఆఫీసర్స్ చూస్తే మన పని ఒక చిన్న మాట ఫోన్ కాల్తో పని అయిపోయేది, కన్స్ట్రక్షన్స్ అయిపోయేవి, లేదా ఇంకోటి అయిపోయేవి. సెంట్రల్ లెవెల్ ఇమేజ్ వెళ్దాం అనుకున్నారు, లేదా సెంట్రల్ పార్టీకి వెళ్దాం అనుకున్నారు, బీజేపీతో దాంతో ఫైట్ చేద్దాం అనుకున్నారు. సో ఇవన్నీ ఓవరాల్ ఒకసారి బ్యాక్ ఫైర్ అయ్యేసరికి ఆ ఎఫెక్ట్ ఆబ్వియస్ గా మనుషుల మీద పడుతుంది, ఎనీ పర్సన్ మీద. బట్ దాని నుంచి రివైవ్ అయ్యి మనం ఎలా ఇప్పుడు ప్రస్తుతానికి ఏ స్టేజ్ లో ఉన్నాం, మనం ముందుకెళ్ళాలంటే ఏం చేసుకున్నాం అనలైజ్ చేసుకుంటే అది బెటర్. ఓకే. అయితే ఇప్పుడు చూసుకుంటే హైడ్రా వరకు వస్తున్నాము. ఇప్పుడు హైడ్రా వలన అసలు ప్రతి ఒక్కరికి ఒక నెగిటివ్ టాక్ అనేది వచ్చింది. మీరు ముందు కూడా చెప్పారు అదే కొంతమందికి అనేసి అంటున్నారు. మరి ఈ కొంతమందిలో ఏదైతే నెగిటివ్ టాక్ వచ్చిందో, సో దీని వలన కాంగ్రెస్ కి ఏమైనా ఇక్కడ నష్టపోయే అవకాశం ఉందా, లేకపోతే హైడ్రా వలన లాభంగా ఉంటుందా? మీరు కొంచెం ఈగలైలో టాప్ లో చూస్తే ఆబ్వియస్ గా సెంట్రల్ లో కాంగ్రెస్ ఇమేజ్ పెరుగుతుంది. ఓకే. అంటే రాహుల్ గాంధీ గారి ఇమేజ్ పెరుగుతుంది. బీజేపీ నుంచి వద్దనుకునే ఓట్ బ్యాంకింగ్ కాంగ్రెస్ కి పడుతుంది. ఎప్పటికీ కాంగ్రెస్ కోర్ ఓట్ బ్యాంకింగ్ కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీకి ఉండేది బీజేపీకి ఉంటుంది, బీఆర్ఎస్ ఉండేది బీఆర్ఎస్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ సెంట్రల్ ఇమేజ్ ఎంత బాగా పెరిగితే వీళ్ళు మరీ డౌన్ ఫాల్ కాకుండా అట్లీస్ట్ బ్యాలెన్స్డ్ గా ఉండగలిగితే రేపు పొద్దున కమింగ్ ఎలక్షన్స్ లో సెంట్రల్ యొక్క కాంగ్రెస్ ఇమేజ్ లేదా రాహుల్ గాంధీ ఇమేజ్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. లేదా అలా కాకుండా పతాక స్థాయికి పడిపోయింది అనుకోండి ఆ మీన్ వైల్ ఆబ్వియస్ గా సెంట్రల్ లో కాంగ్రెస్ గెలిచినా ఇప్పుడు ఇక్కడ బీజేపీనో లేదా బీఆర్ఎస్ గెలిచడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే వరదల టైంలో ఆయన బయటకు వచ్చి ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఇవన్నీ చూస్తుంటే మళ్ళా వైసీపీ వాళ్ళ గ్రాఫ్ పెరిగేటట్టు ఉంది అనేసి అంటున్నారు. ఒక పాజిటివ్ టాక్ వాళ్ళ వైపుకి వస్తుంది. మరి దీనిపైన మీరేమంటారు? అంటే ఆబ్వియస్లీ ఎనీ అపోజిషన్ లీడర్ బాధ్యత ఏంటంటే కరెంట్ సిట్టింగ్ గవర్నమెంట్ లో ఉన్న చేసిన తప్పుల్ని ఎత్తి చూపడం. అలా కాకుండా ఇప్పుడు రివైవ్ అవ్వాలండి. వైఎస్ఆర్సీపీ చేసే పాయింట్ ఏంటంటే మీరు అలిగేషన్స్ ని చేసే విధానంలో మోర్ టెక్నికాలిటీ ఉండాలి. మోర్ జనాలకి పక్కా టీడీపీ పక్కా జనసేన వాడు చూస్తున్నా గానీ ఈ పాయింట్ వరకు కరెక్ట్ గా అడిగాడు, ఈ లాజిక్ బాగుంది, ఇతను ఎవరో కొత్తగా తీసుకొచ్చారు ఈ నలుగురిని, వీళ్ళు బాగా చదువుకొని బాగున్నట్టున్నారు, ఏదో అరిచేయకుండా నోరు పారేసుకోకుండా చాలా అడుగుతున్నాను. బట్ తను అడిగిన పార్టీ తప్పుగా ఎందుకంటే చదవని అంటున్నాడు కాబట్టి నేను బాధపడతాను కానీ, బట్ అడిగిన పాయింట్ లో బాగుంది, చాలా పాయింట్ వైజ్ గా అడుగుతున్నాడు, సెక్షన్స్ చాలా క్లారిటీగా మాట్లాడుతున్నారు అన్న విధంగా ఉంటే యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది. లేదు పొలిటికల్ నిందలే అనుకుంటే అది మామూలుగానే ఉంటుంది. అంటే ఇప్పుడు తిరుమల విషయం చూసుకుంటే మన లడ్డు వ్యవహారం మన రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ అయిపోయిందని చెప్పొచ్చు. మరి దాని వలన వైసీపీకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందంటారా, లేకపోతే ఫ్యూచర్ లో ఎట్లా ఉండబోతుంది? అన్ని పార్టీలకి ఎఫెక్ట్ అయిందండి. వైసీపీకి ఎఫెక్ట్ అయింది, టీడీపీకి ఎఫెక్ట్, జనసేన ఎఫెక్ట్ ఎంతో ఉండదు, డిగ్రీలో తేడా ఉండొచ్చు. ఓవరాల్ గా నేను సుప్రీంకోర్టు చెప్పక ముందు కూడా నేను చాలా ఇంట్రెస్ట్ చెప్పింది ఏంటంటే మీరు ఏ పార్టీ అయినా కాబట్టి ఇష్యూ మీదే మాట్లాడండి, ఇష్యూ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ రాజకీయంగా ఉన్నటువంటి దాన్ని దీని మీద మనకు ఒక్కటి తీసుకురావద్దు. ఎందుకంటే ఇది ఓవరాల్ నాట్ ఓన్లీ ఇది ఆంధ్రప్రదేశ్ సొత్తు కాదు, వెంకటేశ్వర స్వామి కానీ టీటీడీ కానీ, ఇది ఓవరాల్ గా దేశ ప్రజలు లేదా ప్రపంచవ్యాప్తంగా ఆరాధించే మొత్తం ప్రతి ఒక్కటి దాంట్లో కనెక్ట్ అయినారు. కాబట్టి దీని ఏమాత్రం చిన్న థిన్ లైన్ మిస్ అయినా మీరు మాట్లాడే మాటలో ఒక్క మాట అటు ఇటుగా పడ్డా గానీ దాని ఇంపాక్ట్ భావాల మీద, భావజాలం మీద, మన నమ్మకాల మీద ఎంతో కొంత సరళుతుంది. అది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి నమ్మకాన్ని మనం చెరగొట్టకూడదు. మనం డెవలప్ చేయకపోయినా పెద్ద పోయినా కానీ దాని మీద డిస్టర్బ్ చేయకూడదు. సో చాలా సున్నిత అంశాన్ని సున్నితంగానే హ్యాండిల్ చేస్తే బాగుంటుంది. దీంట్లో పొలిటికల్ దాన్ని ఎక్కువ తీసుకురావద్దు. ఇది ఒకటి నేను స్టాండ్ గా చెప్తున్న అంశం. తర్వాత సుప్రీంకోర్టు వాటి మీద టెక్నికాలిటీస్ మీద అడిగింది. సో ఇష్యూ మీద కాన్సన్ట్రేట్ చేయమని అంటారు. అండ్ వైసీపీ పార్టీని చూసుకుంటే వైసీపీ పార్టీలో నుంచి ఒక్కొక్క నేతలు వెళ్ళిపోతున్నారు అనేసి చివరికి వైసీపీ కూడా ఉండదు, అది కూడా కాంగ్రెస్ లోకి విలీనం కాబోతుంది అనేసి చాలా గౌసిప్స్ అయితే వస్తున్నాయి. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ లోకి విలీనం కాబోతుంది అంటారా, లేకుంటే? అంటే మీ దాంట్లో అడిగిన రెండు క్వశ్చన్ అండి.
ఓకే. లీడర్లు 11 మంది గెలిచారు. 11 మంది గెలిచిన ఎమ్మెల్యేలు వేరే వాళ్ళు మారుతున్నారా లేదా ఓడిపోయిన ఎమ్మెల్యేలు పోతున్నారా అనేది ఆ క్వశ్చన్ ఆన్సర్ మటుకు ఒక పార్టీలో లీడర్స్ ఉండడం వల్ల మేజర్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే. ఆబ్వియస్ గా కొత్త లీడర్స్ ని కన్వర్ట్ చేసుకొని మార్చుకోగలిగి క్రియేట్ చేయగలిగితే ఏ పార్టీని ముందుకెళ్తూ ఉంటుంది. ఇంకోటి మీరు సెకండ్ క్వశ్చన్ అడిగింది మెర్జర్ గురించి. Yes. అది రైట్ నౌ మేబీ టూ ఎర్లీ టు డిస్కస్ అనుకోండి. ఎందుకంటే ఆబ్వియస్లీ కాంగ్రెస్ పెరుగుతుంది. మీకు ఇంతకుముందు బీజేపీతో కూడా అనుసంధానంగా వర్క్ చేసినప్పటికీ బీజేపీ ప్యాటర్న్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ కి వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్ కి కంప్లీట్ పర్పెండిక్యులర్ పొజిషన్ డిఫరెంట్ గా ఉంటుంది. Yes. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఓట్ బ్యాంకింగ్ కి వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంకింగ్ థాట్ ప్రాసెస్ కి ఎంతో కొంత సిమిలారిటీ ప్యారల్ లైన్స్ లో ఉంటుంది. సో మెర్జర్ అవుతారా, కలిసి పోటీ చేస్తారా, అలైన్డ్ అవుతారా అనేది మేబీ టూ ఎర్లీ టు డిస్కస్. ఓకే. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఒకవేళ కాంగ్రెస్ లోకి విలీనం అయ్యింది అనేసి అంటే సో వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు షర్మిల గారి వాళ్ళిద్దరు కాంపిటేటివ్ గా ఉన్నారు కదా ఇప్పుడైతే ప్రస్తుతానికి. సో ఒకే పార్టీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన కాంపిటీషన్ ఉంటది అంటారా లేకపోతే ఇద్దరు ఒక్కటిగా ఉంటారు? రెండు పార్టీలు అసోసియేషన్ అవుతున్నప్పుడే నెంబర్ ఆఫ్ చర్చ జరుగుతాయి. టీడీపీ జనసేన అలయన్స్ అంటే టక్కన వచ్చి ఇద్దరు ప్రెస్ మీట్ లో కూర్చోరు కదా. దాని ముందు ఒక 1 లో 3 4 5 layers ఆఫ్ డిస్కషన్ జరుగుతాయి. మధ్యలో మీడియేషన్ మీరు స్థలం అమ్మాలంటే ఎలాగా మాట్లాడుకుంటారు, ఇదైతే ఎంత అదైతే ఎంత అని చెప్పి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, ఎప్పుడు కలవాలి, ఏ ఎమోషన్ తర్వాత గెలిస్తే బెటర్, ఇది రైట్ టైం అని ఎప్పుడు అనుకోవాలి, ఆ రైట్ టైం మనం క్రియేట్ చేయాలా. సో నెంబర్ ఆఫ్ పాయింట్స్ డిస్కస్ చేసుకొని ముందుకెళ్తారు. అప్పుడు అది రిజాల్వ్ చేసుకొని అదే ముందుకెళ్తారు. కానీ టక్కన వచ్చి ఇష్యూ కాదు కదా, అదే ఇష్యూ అయితే అదే ఇష్యూ రిజాల్వ్ చేసుకుని ముందుకెళ్తారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ఈ 4 months లో చేసిన వాళ్ళ పనితీరుని బట్టి అసలు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటారు? నేను ఇందాకే చెప్పినట్టు సోషల్ మీడియాలో ఉన్నంత హైప్ అయితే మటుకు గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో లేదండి. ఇంకా అంటే నేను కంపారిటివ్ విత్ ద సోషల్ మీడియా అయితే ఆబ్వియస్లీ రెండోది మీరు వైఎస్ఆర్సీపీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొద్దు, మీ వర్క్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోండి అనేది నా జనరల్ సజెషన్. అది నెంబర్స్ పరంగా మనం ప్రెస్ మీట్ చెప్తాం. బట్ లాంగ్ టర్మ్ గా ఎలా ఉంటుంది, ఎందుకంటే ఒకటి రాంగ్, ఎందుకంటే 100 days కదా, 4 months కదా, ఇప్పుడే కదా అనేది ఉండదు. మీరు ఎవ్రీడే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లేదా ఎవరైనా సరే వాళ్ళు పెట్టే ప్రతి సంతకాన్ని, ప్రతి డిసిషన్ మీద వందలాది వేలాది ప్రజల మీద ఇంపాక్ట్ చూపుతుంటుంది. అంతే కదండి. ప్రతి నిర్ణయం మీద, ప్రతి పథకం మీద వాళ్ళ జీవితాలు మారిపోతూ ఉంటాయి. సో దాన్ని నిజంగా అద్భుతంగా ఫీల్ అయ్యే డిసిషన్స్ కంటిన్యూస్ గా జరిగితే ఓట్ బ్యాంకింగ్ మీకు లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ వేసిన వాళ్ళతో కూడా టీడీపీకి వేస్తారు లేదా జనసేనకి వేస్తారు. ఏది వాళ్ళ జీవితాల మీద ప్రభావం చూపించకపోతే, వాళ్ళ మనసుల మీద ముద్ర పడకపోతే ఆబ్వియస్లీ టీడీపీ పడ్డ ఓట్ బ్యాంకింగ్ మారుతుంది. అంటే ఇప్పుడు కూటమిలో 3 పార్టీలు కలిసి ఉన్నాయి. సో ఫర్దర్ గా ఈ కూటమి అలాగే కూటమిగా వెళ్ళబోతుందా లేకపోతే మధ్యలో ఏమైనా క్లాషెస్ వచ్చే అవకాశాలు ఉండబోతాయి? దానికి ఒక అండర్స్టాండింగ్ తో వెళ్ళాలి. బట్ ఇక్కడ మిక్స్డ్ గా ఉన్నాయి. ఆబ్వియస్ గా బీజేపీ ఆ నేషనల్ వైడ్ సింక్ అవుతా ఉంది, దాని ఎఫెక్ట్ ఎంతో కొంత ఏపీ పడుతుంది. ఆన్ అదర్ హ్యాండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది, ఎందుకంటే ఈ 4 years కంపల్సరీ వీళ్ళకి అలైన్మెంట్ కావాలి కాబట్టి నెక్స్ట్ టైం కూడా టీడీపీ జనసేన బీజేపీకి అవసరం కాబట్టి వాళ్ళు ఏమడిగితే అది చేసేదానికి లేదా ముందుకు వచ్చేదానికి. ఒకప్పుడు అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు గారు అక్కడ వెళ్తే 3 రోజులు 4 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు 3 నిమిషాలు ఎందుకు వెయిట్ చేశారు మేము అడిగే పరిస్థితి తీసుకొస్తారు. సో ఆబ్వియస్ గా ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం అది మునిగిపోతుంటే ఒకవేళ ఎక్కువ హ్యూజ్ ఎఫెక్ట్ బీజేపీ మీద పడుతుంటే దాని ఇంపాక్ట్ మళ్ళీ జనసేన మీద లేదా అసోసియేట్ టీడీపీ మీద పడేదానికి ఆస్కారం ఉంటుంది. మరి ఎప్పుడు బయటకు రావాలనుకుంటారా లేదా కంటిన్యూ చేసి ఆ రిస్క్ ఫ్యాక్టర్ ని ఇప్పుడు అనలైజ్ చేసుకొని వీళ్ళతో కలిసి ఉంటే ఎన్ని మనకు డిఫరెన్స్ ఉంటుంది అని ఆలోచించుకొని పడతారా. అట్ ది సేమ్ టైం జనసేన వాళ్ళు ఆబ్వియస్ గా ఎప్పటికైనా మావాడే ముఖ్యమంత్రి అవ్వాలి, మా వాళ్ళు గెలవాలి, మా వాళ్ళు ఎక్కువ సీట్లు కావాలి, ఇంకా ముందుకు రావాలనుకుంటారు. ఆబ్వియస్ గా టీడీపీ వాళ్ళు లేదు మా చంద్రబాబు నాయుడు ఎప్పటికీ ఉండాలి, లేకపోతే తర్వాత లోకేష్ గారు రావాలి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రావాలనుకుంటారు. సో ఈ మిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కాంబినేషన్స్ ఈ అడ్వాంటేజ్ తీసుకున్న వైఎస్ఆర్సీపీ డెవలప్ అవుతా, కాంగ్రెస్ లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ మెర్జ్ అవుతా, ఈ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు మా పనిదే కదా, ఏ ఫ్యాక్టర్ ఏ అడ్వాంటేజ్ ఉంది, ఏ పొజిషన్ ఉంది అని చూసుకుని వాళ్ళు వేరే చేసుకుని డిసైడ్ చేసుకుంటారు అనుకుంటున్నారు. అండ్ ఇప్పుడు హర్యానా కానీ జమ్మూ కాశ్మీర్ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో జరగబోయే ఎలక్షన్స్ లో బీజేపీ గ్రాఫ్ పడుతుంది అనేసి అంటున్నారు కదా. సో ఈ బీజేపీ గ్రాఫ్ పడడం వలన ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాల్లో ఏదైనా మార్పులు వచ్చే అవకాశం ఉండబోతుంది? నేను చెప్పిన ప్రీవియస్ క్వశ్చన్ ఆన్సరే. ఎందుకంటే దాని ఎఫెక్ట్ ఆబ్వియస్ గా మీకు ఇంపాక్ట్ పడుతుంది అనుకోండి. ఇప్పుడు ఒక ఆఫీస్ లో ఉన్నారు, మా ఆఫీస్ లో 10 మంది వెళ్ళిపోయారు, ఇంకో 10 మంది వెళ్ళిపోయారు. అరే ఏంటి 20 మంది వెళ్ళిపోయారు, మనం రేపొద్దున మనం కూడా తీసేస్తారని ఉంటుందా లేదా? కంటిన్యూస్ గా మీ ఆఫీస్ లో 20% తీసేశారు అనుకోండి, మిగతా 20% ఆటోమేటిక్ మీరు తీయకుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే రేపొద్దు నా జాబ్ పోతే మళ్ళీ ఎత్తుకోవాలి బాబు, ముందుగా వెళ్ళిపోతుంటారు. సో ఆబ్వియస్ గా ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా దాని అసోసియేట్ ఉన్న ప్రతి పార్టీ మీద పడుతుంది, డైరెక్ట్ గా.
అండ్ తాజాగా చూసుకుంటే కొండా సురేఖ గారు సమంత పైన అలాగే కేటీఆర్ పైన చాలా సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. సో దీని వలన కాంగ్రెస్ కి ఏదైనా నష్టం జరగబోతుందా? అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున చేసినట్లేదు అది స్వామి. ఇండివిజువల్ గా తన ఒపీనియన్ చెప్పారు. బట్ ఇండివిజువల్ గా చెప్పిన తన ఒపీనియన్ ఇండివిజువాలిటీస్ మీద చెప్పారు. వ్యక్తిగత జీవితాలకి మనకు ఒక ఆబ్వియస్లీ కంపారిటివ్ వేరే స్టేట్ తో పోలిస్తే మనం చాలా కంపారిటివ్లీ బెటర్ పొజిషన్ లో ఉంటాం. ఎందుకంటే ఆలోచించి ఒక మాట అన్నానుకుంటే మనకు ఎందుకంటే పొలిటికల్ గా ఎదుర్కొన్న మళ్ళీ సాయంత్రం అందరూ కూర్చుంటారు, మాట్లాడతారు, అందరు కలిపి బిజినెస్ ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, ఏదో ఒక ఇంటర్ కనెక్ట్ ఉంటారు. వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఎక్కడో దగ్గర హైదరాబాద్ లో కలుస్తూనే ఉంటారు అందరూ. సో అట్లాంటప్పుడు మనం ఈ ఇండివిజువల్ కమెంట్స్ ఉంటే ఓవరాల్ గా ప్రజలు హర్షించే పొజిషన్ లో లేరు అనుకుంటున్నాను ఓవరాల్ గా. అంటే ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్క సినీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ దీనికి స్పందించారనమాట. అసలు మీరు అట్లా అనడం కరెక్ట్ కాదు అనేసి. మరి కొంతమంది ప్రజలు అయితే అనుకుంటున్నారు ఇది కాంగ్రెస్ కి నెగిటివ్ గా వెళ్ళబోతుంది ఆవిడ చేసిన వ్యాఖ్యల వలన అనేసి కూడా. అంటే వ్యక్తిగత అంశాలకు వెళ్తే ఎవరికైనా కరెక్ట్ కాదు అనేది అదే నా స్టేట్మెంట్ అండి. అది ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు మీరు సినిమా బాగాలేదని చెప్పండి, దారుణంగా ఉంది, నాకు నచ్చలేదని చెప్పండి, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళ పెళ్లి అయిందా లేదా విడాకులు ఇవన్నీ మనకు అనవసరమైన సబ్జెక్ట్స్. మనం మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని లిమిట్స్ మీకు ఆబ్వియస్లీ ఉంటాయి, నేను మీతో మాట్లాడేటప్పుడు నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. సో ఆ పరిధిలో మీరు ఎన్నైనా మాట్లాడచ్చు, అడగచ్చు. ప్రజలు కూడా చూసే వాళ్ళు కరెక్ట్ గా అడిగింది అమ్మాయి, భలే మంచిగా ఇంటర్వ్యూ చేసింది అని ఉంటుంది. పరిధి దాటి అడిగితే ఎక్కడో వ్యూవర్షిప్ వస్తుంది కానీ కింద కమెంట్లు అన్ని నెగిటివిటీ వస్తా ఉంటాయి. సో అయితే ఆంధ్ర ఎలక్షన్స్ కి ముందు మీరు చేసిన సర్వే ఆ తర్వాత రిజల్ట్ వచ్చిన దానికి అసలు తెలుగు ప్రజల్లో మీ గ్రాఫ్ అనేది అసలు చెప్పక్కర్లేదు, అంత పైకి వెళ్ళిపోయింది. తెలుగు ప్రతి ఒక్కరు ఎక్కడ విన్నా కూడా కేకే సర్వే అంటేనే అసలు మీరే చెప్తున్నారు అనమాట కేకే సర్వే అని. సో ఇట్లాంటి ప్రౌడ్ మూమెంట్, ఇట్లాంటి ప్రౌడ్ గా ఉన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? బట్ ఒక సెకండ్ అది బ్రేక్ అయింది. నేను ఫస్ట్ ఈటీవీతో మొదలు పెట్టాను. అంటే ఆ రోజు అన్ని ఛానల్స్ తో ఉన్నాను. మార్నింగ్ 8:30, 9 o'clock ఈటీవీ లైవ్ లో చూస్తున్నాను. నంబరు మనం ఓవరాల్ చేసిన దానికి పడ్డ కష్టానికి దాని దరిదాపులుగా వస్తుందని అర్థమైంది. బట్ సంహో ఆ క్షణంలో నాకు మనస్ఫూర్తిగా మనసులోంచి ఎక్కడో బ్రేక్ అయిన ఒక తీగ మనకు బ్రేక్ అయిపోతుంది చూడండి. అలా బ్రేక్ ఇది మనది కాదు, మనం మన పని చేసుకుంటాం కానీ సంవేర్ సంహో మనకు సమ్ పవర్ ఈజ్ మనల్ని రన్ చేస్తుంది, ఇది మంది కాదు అని ఒక సెకండ్ ఏదో మన రియలైజేషన్ వచ్చినట్టు అనిపించింది. సో ఆ సెకండ్ నుంచి ఆ క్షణం, ఆ సెకండ్ నుంచి నాకు అసలు ఎవరు ఎంత పొగడుతున్నా లేదని చెప్తున్నా గానీ అది అర్థమవుతుంది, అర్థం కావట్లేదని కాదు, అసలు అది మంది కాదు అనే సెక్షన్ వెళ్ళిపోయాను అనమాట. సో నాకు అనిపించేది లేదు. అయితే ఈ మొత్తం ఆల్ ఓవర్ స్టేట్స్ లో అన్ని రకాలుగా అలా చేయాలని, దాన్ని మంచి విత్ ఇన్ 5 years లో మనం నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తీసుకునేటట్టు నెంబర్ 1 ఆర్గనైజేషన్ గా చేయాలని ఆ లెక్కగా వెళ్తాం. బట్ ఆ హై మూమెంట్ ఉంటుంది చూడండి, ఎస్ కొట్టామరా అద్దరు ఆనందం అందరూ చేసేవారు, అసలు ఎవరు చేయలేదు, ఎంత పేరు చూసేవారు, ఆ లైన్ తీగ కట్టేది ఆ క్షణం. ఓకే, అయితే మీరు ఇప్పుడు చూసుకుంటే అసలు ఏపీలో మీరు ఇచ్చిన సర్వేకి ఇప్పుడు ఇంకా రాబోయే ఎలక్షన్స్ కి కొన్ని మోడలేషన్స్ ఏమైనా చేంజ్ చేసుకున్నారా? దీనికంటే ఇంకా బెటర్ గా చేయాలి. ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ అండి. బట్ మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, హర్యానా గానీ మహారాష్ట్ర గానీ లేయర్స్ ఇంకొకసారి చేయడం, ఇంకొకసారి మీరు ఇలా చెప్పినట్టు చూసినట్టు కెమెరా ఓకేనా, యాంగిల్ ఓకేనా, హైట్ ఓకేనా, ఇంకోసారి చెక్ చేసుకుంటారు, వాయిస్ చెక్ చేసుకుంటాం, అట్లాగా 2-3 సార్లు చెక్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనల్ని తెలుగులో ఏదో చేసేసరికి ఆంధ్ర అంటే వాళ్ళు సొంతం కానీ నార్త్ ఇండియా అంటే కష్టం అనే కమెంట్స్ కూడా వస్తున్నాయి కదా. అది అలాంటివి ఉండకూడదు, అంటే వాళ్ళని ఉద్దేశించాను కదా మనకే అలాంటి మనం. ఎందుకంటే ఇది హర్యానా సక్సెస్ అయింది అనుకోండి, మహారాష్ట్ర బాగా చేయగలుగుతాం. మహారాష్ట్ర సక్సెస్ అయితే ఓవరాల్ గా కంట్రీ వైడ్ గా మనం అన్ని దగ్గర ఏ ఎమ్మెల్యే గానీ, ఏ ఎంపీ గానీ, ఏ సీఎం గానీ మనం ఒకసారి స్ట్రాటజికల్ గా మనం ఏదైనా పార్ట్నర్ అవుదాం లేదా ఒక సర్వే పరంగా వెళ్దాం అనుకుంటే దేర్ షుడ్ బి బ్రాండ్ అని మనం గుర్తు రావాలి. అంటే ఇప్పుడు చూస్తే తెలుగులోనే కాకుండా మీరు అనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు మీకు బాగా ఎక్కువ తెలుసు, మీరు చెప్పేది కరెక్ట్, అలాగే జరుగుతుందని ఇప్పుడు ప్రజల్లో కూడా ఒక గట్టి నమ్మకం ఉంది. సో దాని గురించి ఎక్కువగా అంటే దీనికంటే ఎక్కువ బెటర్ వర్క్ చేయాలి అని కష్టపడుతున్నారా? ఎక్కువగా కష్టం అంటే ఇది ఫిజికల్ కాదండి, ఆబ్వియస్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక రోజు ముంబై వెళ్తున్నాం, ఒక రోజు అంటే దూరం నుంచి మా ఫ్లైట్ లో చూస్తే ఎలా ఉంటుందో అని ఆలోచించిన రోజు కాడి నుంచి ఫ్లైట్ అంటేనే చిరాకు వచ్చే దిగి ఆ ట్రాన్స్పోర్ట్ కి ట్రావెల్ కి ట్రై అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారు, మీరు చూస్తున్నారు, ఒక తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు, దాని తర్వాత మళ్ళీ హర్యానా వెళ్తున్నారు రేపు. సో ఫిజికల్ టైర్డ్నెస్ ఉంటది కానీ అదే టార్చర్ లాగా అనిపించట్లేదు కానీ, బట్ మోర్ యాక్యురేట్ గా ఉండాలి అని ట్రై చేస్తాను. ఇంకోటి నేను ఎలా ఉండాలో, జెన్యూన్ గా ఎలాంటి పర్సన్ అది మిస్ అవ్వకూడదు. నేను పొరపాటున సీరియస్ వ్యక్తిగా కాకూడదు, నేను అలాగే ఉండాలి, జోవియల్ గా ఉండాలి, మా టీంతో మామూలుగా ఫ్రెండ్లీ నేచరే ఉండాలి.
ఎందుకంటే వర్క్ లో పడిందా తెలియకుండా ఎక్కడో దగ్గర మనకు కోపం వస్తుంటది. సో అలా వెళ్ళకూడదని నేను మాక్సిమం ట్రై చేస్తుంటాను. ఓకే. సో ఫైనల్ గా థ్యాంక్ యూ సో మచ్ సార్, you, మీ thank you. వాల్యుబుల్ టైం ని మా కోసం స్పెండ్ చేసి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు Thank you, థ్యాంక్ యూ thank సో you. మచ్. సో చూసారు కదా, నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ ANN న్యూస్. దిస్ ఇస్ అంకిత సైనింగ్ అవుట్.